హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు నా వీడియో వచ్చేసి ఆలూ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బాండి తీసుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడాక మిర్చి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వేసుకొని పచ్చివాసన పోయేలాగా నూనెలో వేయించుకోవాలి. నెక్స్ట్ లైట్గా పసుపు వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ముందుగా చాప్ చేసుకొని పెట్టుకున్న పొటాటోస్ని వేసేసుకోవాలి. పొటాటోస్ అన్నింటినీ ఆయిల్లో మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ పొటాటో కర్రీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ కావాలంటే నేను ఇక్కడ పప్పుల పొడి యూస్ చేస్తాను. నేను ఇక్కడ ఎక్స్ట్రా టేస్ట్ కోసం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పప్పుల పొడి వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ పప్పుల పొడి ఎలా చేయాలో తెలియాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ పప్పుల పొడి వేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ అన్ని ఫ్రైస్లో నేను మ్యాక్సిమం యూస్ చేస్తూ ఉంటాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ పొటాటోస్ అన్నీ కూడా ఆయిల్లో 5 to 10 మినిట్స్ బాయిల్ అవ్వాలి. నెక్స్ట్ 5 to 10 మినిట్స్ అయ్యాక మూత తీసి 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. లైట్గా ధనియా పౌడర్ వేసుకొని నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని ఫైనల్గా మూత పెట్టేసి 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. 5 మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, మన టేస్టీ అండ్ యమ్మీ రెసిపీ ఆలూ ఫ్రై రెడీ అయిపోయినట్టే. సో మీకు కనుక నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్స్. బై గైస్.